మాకైతే ఒక దేవుడు భోజనం పెట్టినట్టే ఉందండి. మాకైతే బాగానే తింటున్నాము. ఎప్పుడు ఆకలి మీద ఎప్పుడన్నా బయటికి వెళ్ళినా గబాలను వెళ్ళిపోయి కడుపు నింపుకుంటున్నాం. ముందు మాకైతే బ్రహ్మాండంగా ఉంది. ఏడు చేస్తుందండి, అట్లా ఎందుకు అనుకుంటున్నారో ఏమో మరి. మాకైతే తినటానికి బాగుంది, కడుపు నిండుతుంది. అది మా ఆయన చనిపోయి కూడా 3 నెలలు పింఛన్ రాదు, నీకు రాదు, ఇప్పుడు ఎప్పుడు అన్నారు అందరూ. ఎవరు అంటే ఏమోలే అని నేను కూడా ఇదైపోయా, ఏడ్చుకుంటా ఉన్నా. 3వ నెలలో నాకు పింఛన్ వచ్చిందండి. 4,000 ఇచ్చారు. దండం పెట్టుకోవాలనిపిస్తుందండి ఆయనకి. పింఛన్ ఇచ్చాడుగా, లేకపోతే మా బతికే ఉందండి. ఎవరు చూస్తారండి ఈ రోజుల్లో? పిల్లలు చూస్తారా? ఎవరు చూస్తారు? ఎందుకు అందరు చేస్తున్నారండి? ఒకసారి అన్న క్యాంటీన్కి వచ్చి చూడమనండి. వాళ్ళకి ఎంత మంది తింటున్నారో వాళ్ళకి అర్థమైంది. నాకైతే తెలియదండి. వాళ్ళు మాట్లాడాలిగా, ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదు. చాలా బాగుంది సార్, చాలా బాగుంటుంది సార్. అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల పేద ప్రజలకి అందరికీ చాలా బాగుంటుంది సార్. పేద ప్రజలు అవని అంటే ఆ మాత్రం ఈ మాత్రం మధ్యస్థ కుటుంబాలు కానీ అందరినీ ఇప్పుడు కారులో వచ్చి తింటున్నారు. వాళ్ళు తినొద్దని అందరు కదా, ఎవరున్నా తింటారు. స్కూటర్ మీద వస్తారు, ఉద్యోగస్తులు తింటారు, పేద ప్రజలు తింటున్నారు, నాలాది దివ్యాంగులు అడుగు ఎంతమంది తింటున్నారు. అది చాలా తప్పు సార్. అతను ఒక సైకో టైప్ సార్. అతను అంతానే అంతా వేరే పద్ధతికి సార్. అన్న క్యాంటీన్ ఇంత మునుపు అన్న క్యాంటీన్ తీసేయడం చాలా తప్పు. ఇంతమంది ఉన్నారు, మీ కళ్ళతో చూస్తున్నారు, మీరే చూస్తున్నారు. ఎంతమంది తింటున్నారు సార్. ఇప్పుడు వాళ్ళ ఇష్టం సార్ రాజకీయం. అది ఒక విపక్ష రాజకీయం అంతే. అతను అలా మాట్లాడటం కరెక్ట్ సార్. 5 రూపాయలకి ఏమొస్తుంది మీరు? 5 రూపాయలు బాగుంది అంటే ఏది రాదు, మనకి ఏ రాదు. 10 రూపాయలు టీ, 5 రూపాయలు టీ కూడా రాదు. కాబట్టి 5 రూపాయలు బాగుంది అంటే పర్లేదు. ఫుడ్ గట్టి బాగుంది. డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. ప్రతి వాళ్ళు అందరూ కూలి పని చేసిన, ఆటో పని చేసిన అందరూ వస్తున్నారు, అందరూ బాగుంది చేస్తున్నారు. అది అందరూ రావచ్చు, అంతేగాని వాళ్ళు వేస్ట్ చేసుకోవడం ఏముందండి? అడుగు తినాలని కాదు ఆ మాట అంటే మాట చెప్పలేము. మరి అందరూ వస్తున్నారు కాబట్టి అందరు తింటారు. అది ఎలా కనుక అడుగు తినాలని అనుకోరు. అంటే అడుగు తిన్న వాళ్ళు ఉంటారు, పని చేసిన వాళ్ళు ఉంటారు, కూలి పని చేస్తారు, అందరూ ఉంటారు, అందరు తింటారు. బయటకి కలిసి 10 రూపాయలు టీ కదండి. 10 రూపాయలకి అన్నం ఎవరు వస్తుంది? అయితే 40 రూపాయలు అంటే 100 రూపాయలు లాగా 5 రూపాయలు అన్నం వస్తుంది, టిఫిన్ వస్తుంది. ఎక్కడన్నా వస్తుందా? బాగుందండి. అందరూ సంతోషంగానే భోజనం చేస్తున్నారు. చేసేవాళ్ళు అందరూ సంతోషంగానే భోజనం చేస్తున్నారు. పేదవాడు కానీ డబ్బున్నోడు కానీ ఎవరైనా కానీ ఆ టైంలో ఒక అన్నం తిని వెళ్ళాలని ఒక ఇది అంటే వేరే దీని గురించి వెయిట్ చేసేది ఎవరు లేదండి. భోజనం పెట్టిన దానికి వెయిట్ చేసేది ఏముంది? 10 మందికి అన్నం పెడుతున్నారు, ఇదే మంచిది. పేదవాళ్ళు అడుక్కునే వాళ్ళు అందరూ తింటున్నారు. ఇక్కడ ఏమి ఉండదు, అందరూ తింటున్నారు. నేను వచ్చి భోజనం చేస్తాను. దీనికి ఏం పెద్ద సమస్య ఏం కాదు. మన వాళ్ళే కాదు, ఒరిస్సా బేగార్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా నైట్ పూట సాయంత్రం పూట వచ్చి వాళ్ళంతా ఫ్యామిలీతో భోజనం చేస్తున్నారు. ఇక్కడ ఏమి ఉండదు, డబ్బు దశక ఏమి ఉండదు. ఆ 4 ఫ్యామిలీతో భోజనం చేసి వెళ్తున్నారు అంతే. ఇక్కడ ఏమి ఉండదు. మాకు బాగానే ఉందండి. నాకు బాగా అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది, బాగానే ఉంది. ప్రభుత్వం బాగానే ఉంది. మధ్యతరగతి పేద ప్రభుత్వానికి అనుకూలమైంది అని అంటారు. దేశం చేయట్లేదు, తక్కువగా పెడుతున్నారు రైస్. పేద ప్రజలకి బాగా ఆరోగ్యంగా ఉంటుంది, భోజనం బాగుంటుంది, రైస్ బాగుంటుంది, ఉప్పు బాగుంది, అన్ని బాగా అందరూ తింటున్నారు. తినకపోతే ఈ రైస్ ఎలా వెళ్ళిపోతుంది? ఎంప్లాయీస్ తింటున్నారు, వచ్చి అందరు తింటున్నారు. బాగుంది. రోజు తింటగానే నాకు తెలిసి రైస్ బాగుంటుంది, కూరలు బాగుంటాయి, టైంకి పెడతారు అన్నం, వాళ్ళు కొద్దిగా ఆల్రెడీ వేస్తారు. లేదంటే ఉంటే ఎత్తలేదు లేదు. కొండమైన ఇల్లు మాది, ఇంకా తినే లేదు, లేట్ అవుతుంది. తినేసి వెళ్ళిపోయాం ఒక తింటూ లేదు. అలాగా తప్పదు. ఎందుకంటే అన్న 5 రూపాయలు అన్నం ఇప్పుడు పని చేస్తాం. గొప్పలు 100 రూపాయలు పెట్టాలని ఎక్కడంటే మాకు ఇప్పుడు ఇవాళ 300 వచ్చినాయి. నేను అసలు 10 రూపాయలు కొన్నాం ఒకసారి. ఆ 10 ఉంటే 5 రూపాయలు ఇక్కడే పోతాం, 10 రూపాయలు. అది కరెక్ట్. వాళ్ళు కట్టే యువతలో పెట్టినాం కదా. అది నేను సెక్యూరిటీ చేస్తాను, చాలా మంచిది. ఆయనకి ఓపెన్ చేసిన నుంచి రైలు వస్తాను. ఏ ఇబ్బంది లేదు. భోజనం శుభ్రంగా ఉంటుంది, శుభ్రంగా అందరూ సకాలం అందుతుంది. ఇక్కడ శుభ్రం కూడా బాగానే ఉంటుంది, మెయింటైన్ బాగానే ఉంది, అంతా నార్మల్గా మంచిగా ఉంది. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలించారు. మీరు కొన్ని బిచ్చింగ్ పెట్టారా? మీరు కొన్ని ఒక ముద్ద అన్నం పెట్టారా? ఏదో లేని ఆపరేషన్ పెట్టుకున్నారు, ఇబ్బంది పెట్టారు, అయిపోయింది. ఆయన అందరితో పదం మన వ్యక్తి ఏమో సమస్య లేదు. ఈ క్యాంటీన్ లో ఉదయం 7:30కు క్యాంటీన్ తీసి సాయంత్రంతో 10కి కట్టేసిన దాక ఎప్పుడైతే భోజనం అయితే మధ్యాహ్నం అయితే సాయంత్రం అయితే ఉదయం అయితే మంచి 150 రూపాయలు ఆవరేజ్ ఖర్చు అయింది. వీళ్ళు పెట్టే భోజనం మన బయట ఎవరన్నారు, వీళ్ళు లోకల్ పెట్టే భోజనం 150 రూపాయలు ఖర్చు.
కానీ ఆ మానవత అందరికీ సకాలంగా మంచి హ్యాంగ్ పెట్టండి ఎవరు ఉన్న పాటు అన్ని కట్టించారు కోల్పోయి ఉన్నాయి 10 రోజులు ఖాళీ ఉండదు 10 రోజులు ఖాళీ ఉండదు